ఈరోజు ఎలా అయినా ఓ మంచి భోజనం తినాలనిపించింది. దానికి మేము డిస్కస్ చేస్తున్న సమయంలో మా కిరణ్ చెప్పాడు, అన్నయ్య విజయనగరం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం కానీ మీరు రాగలిగితే ఒక మంచి రాజుల పులావ్ ఇప్పిస్తాను అన్నాడు. అందుకే మేము బయలుదేరాం. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఇంతకు ముందు కన్నా ఈ విజయనగరం రోడ్లు ఇప్పుడు ఇంకా బాగా వెడల్పుగా విశాలంగా ఉన్నాయి. విజయనగరం చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. కలేజా సినిమాలో చెప్పినట్టు వాగులు దాటాం, వంకలు దాటాం, కొండలు దాటాం, ఆఖరికి చేరుకున్నాం. ఇక్కడ ప్లేస్ అంతా ఒక మామిడి తోటలో పెట్టారు. ఇదంతా కూడా కర్ల పొయ్యి మీదే అన్నీ చేస్తారు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, చూద్దాం. రాజుగారు ఫిష్ ఫ్రై బాగుందండి. ఇది ఏడ్చినది రాజుగారు భీమాలి రాజుగారి పలావ్లో చికెన్ పలావ్ గారి తిట్టుముచ్చేల చికెన్ పులావ్ చాలా బాగుంది. ట్రై చేయండి. సూపర్, చాలా బాగుంది. నేను చెప్పాను. ఇది చికెన్ పులావ్ చిట్టుముచ్చాల రైస్తో చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. తింటున్నాను కదా ఏదైనా చెప్తానేమని మా వాళ్ళు నాకు వీడియో తీస్తున్నారు, కానీ తిని దాంట్లో మైమర్చిపోయింది, కానీ ఏం చెప్పాలో తెలియలేదు. అంత బాగుంది. మటన్ పులావ్ ఎక్కడిది? భీమాలి రాజుల పలావ్. భీమాలి రాజుల పలావ్. మటన్ పలావ్. ఓ సూపర్, కలరే సూపర్. చూడు చెట్టులపై ఇంకా తేడా ఉండదు. అసలు ఎలా ఉంది. భలే ఉంది, భలే ఉంది. అసలు నాకు చిట్టులు చూడడం కూడా ఉంది. మీ ఇద్దరు ఎవరికి ఏది చిట్టులపోయా? బాగుంది. ఇది ఎలా ఉంది? బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అసలు సూపర్, చాలా బాగుంది. అసలు పీసు చూడు, చేతులతోనే అయిపోతుంది అసలు. వెరీ గుడ్. ఎంత చాలా సాఫ్ట్గా మటన్ అసలు ఎక్కడా కూడా చాలా బాగా చాలా బాగుంది. చాలా అసలు భలే ఉంది. సూపర్. ఇంత దూరం వచ్చినందుకు వస్తాయి. అక్కడ బాగుంది, ఎక్కడ బాగుంది. సూపర్. ఇంకా మా వాడు చికెన్ ఫ్రై చెప్పాడు. ఆ స్మెల్కే అదిరిపోయిందబ్బా. తింటే ఇంకెలా ఉంటుందో. ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. అసలు చాలా బాగుంది. స్మెల్లే చాలా బాగుంది. చాలు, నాకు చాలు చిన్న, చాలు సరిపోతుంది. చూడండి, అసలు చికెన్తో వచ్చిన గ్రేవీతోనే మొత్తం రైస్ అంతా తినవచ్చు. అంత బాగా, అంత చాలా బాగా కుక్ అయింది. చాలా బాగుంది టేస్ట్. మంచిగా ఈ స్పేస్ ఉండదు కదా, జీడిపప్పు చూసా. ఈ స్పేస్ ఉంటేనే ఆ టేస్ట్. నెయ్యితో చేస్తారా ఏంటి? బా నెయ్యమయ్యా. చికెన్ ఫ్రై నెయ్యితో చేస్తారా? అయ్యా అదే బా. అంటే జీడిపప్పు ఇవి ఏపినట్టున్నారు. ఓకే. జీడిపప్పు ఎన్నో ఉన్నాయి. నెయ్యి ఇది. ఇప్పటి వరకు మనం తిన్నట్లు ఇది బెస్ట్. చాలా బాగుంది. డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంది. చాలా చోట్ల తిన్నాం కానీ ఈ ఫ్లేవర్ అయితే రాలా. నోట్లో ఘాట్ రావట్లే. మెయిన్ నోట్లో ఘాట్ రావట్లేదు. చాలా బాగుంది. మామూలుగా అయితే కారం ఎక్కువ ఉంటుంది. ఏం లేదు,
కానీ చాలా బాగుంది. నా రసం కూడా వేసుకోవాల్సిన పని లేదు. అసలు ఎందులోని ఏంటి వేసుకోవడానికి లేదని వాళ్ళు ఇచ్చిన బిర్యానీ గ్రేవీలో బాగున్నాయి. బిర్యానీ కూడా తింటాం. రసం కూడా బాగుంది. తర్వాత రసం ట్రై చేసాము. ఇంక దాని గురించి అయితే వర్ణనాతీతం అన్నమాట. సూపర్ అంటే సూపర్. రసం కూడా అలాగే ఉన్నట్టుంది. రసం కూడా సూపర్ బాగుంది. వారానికి ఒకసారి రావచ్చు. బాగుంది అసలు చాలా బాగుంది టేస్ట్. అదే పని మొత్తానికైతే మా కిరణ్ చాలా మంచి ప్లేస్కి తీసుకొచ్చాడు. అక్కడ ఫిష్ ఫ్రై అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, మటన్ అవనివ్వండి, పలావ్ అవనివ్వండి, దేనికదే సాటి. ఇంకా ఫైనల్గా ఏమీ లేకన్నా మనం ఆ రైస్లో ఓన్లీ ఆ రసం వేసుకొని తింటే ఇంకా సూపర్ మాట. అదంతా తిన్న తర్వాత నేను అక్కడ మామిడి తోటలో చైర్ వేసుకొని హాయిగా చాలాసేపు రిలాక్స్ అయ్యాను. అయిన తర్వాత అప్పుడు కారు అని ఆ టైం అవుతుంది వెళ్దామంటే అప్పుడు కారు తీసి బయలుదేరాను. ఇప్పుడు చెప్తాను ఆ హోటల్ ఎక్కడో చూడండి. శ్రీ సురుచి రాజుగారి దాబా అండ్ రెస్టారెంట్, వేమాలి, కొత్త వలస రోడ్డు.